కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. చిత్తూరు అంటేనే రెడ్ శాండిల్ స్మగ్లర్లకు ఇది పుట్టినిల్లు అని. ఇక్కడ పుష్పాలు ఉన్నారు, మంగళం సీనులు ఉన్నారు, శేఖావతులు ఉన్నారు. ఈ మూడు క్యారెక్టర్లలో గురజాల జగన్మోహన్ గారు ఏ క్యారెక్టర్ కిందకి వస్తారు? పూర్తిగా కూటమి బలంతోనే మీరు గెలిచారా, లేదంటే సీకే బాబు గారు లాంటి వారు మద్దతుతో గెలిచారా? చుడా చైర్మన్గా మీ అనుచరుడు వసంతుని నియమించాలని మీరు అనుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కటారి హేమలత గారిని అక్కడ నియమించి ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఏంటి మీకు ఆయనకున్న గ్యాప్ ఏంటి అసలు? అంటే ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు ఇది? మీరు ఏ సందర్భంలో ఒక జర్నలిస్టుగా మీ విజయంలో బుల్లెట్ సురేష్ గారి పాత్ర ఉందని ఎందుకు మీకు ఎంపీ దగ్గుమల ప్రసాద్ గారి ఇక్కడ ప్రతి నిమిషంలో కూటమి సభ్యులతో కూటమి నాయకులతో అంత సంప్రదించే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారా? మేము కాదు, మా అధినాయకుడు. ఎమ్మెల్యే అయిన వెంటనే మే రాముదాకు ఏమి చెప్పి వైసీపీని వీళ్ళు టీడీపీలకు తీసుకొచ్చారు? నేను పిలిచిన ప్రతి ఒక్క వ్యక్తి అయితే వచ్చారు. 1 or 2 వాళ్ళు అన్నారు. బాగా ఇచ్చారా సూట్ కేసు? రాజకీయ పరంగా ఆలోచిస్తే వారి అధినాయకుడే జైలుకు పోయి వచ్చాడు. ఆర్థిక నేరగాడుగా, వ్యాపారస్తుడుగా అనేక ముద్రలు ఉన్న వ్యక్తి. టైమ్స్ ఆఫ్ చిత్తూరు, గురజాల జగన్మోహన్ ప్రొడక్షన్. నిజంగా కూడా ఒక అద్భుతమైన స్టోరీ. నా అనుకునే వారి కోసం ఎంతకైనా తెగించి మోసపోయిన వ్యక్తి అంటే ఎవరి చేతిలో మోసపోయాడైనా ఆయన ఎవరైనా చూపిస్తారు ఖచ్చితంగా. విఎన్ఆర్ చెప్పండి. మీ ప్రత్యర్థి విజయానంద రెడ్డి. నో కామెంట్. జనవరి 15న ఫస్ట్ పోస్టర్ విడుదల కాబోతుంది. విజయవాడలో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా. ఆ టైం కావచ్చు, లేదా కొద్ది టైం తీసుకొని అవ్వచ్చు. అభివృద్ధి పేరిట రోడ్డు వైడనింగ్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలిచిన దాఖలాలు లేవు. అందరూ కూడా ఓటమి పాలయ్యారనమాట. అవి తెలిసి ఎందుకు అంత సాహసం చేయబోతున్నారు ఇక్కడ? చిత్తూరుని స్మార్ట్ సిటీగా మార్చి తీరుస్తా అని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. డెఫినెట్గా ప్రజలందరినీ తీసుకొని పోయి సంతపేట రోడ్, పేకాట, లాటరీ, మరి వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యే మంచోడు, చిత్తూరు అభివృద్ధి కోసం ఆయన చాలా తప్పన పడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన తమ్ముడు జీవన్ రూపంలో కాస్త చెడ్డ పేరు వస్తుంది. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా జగన్మోహన్ గారికి ఏమైనా రెడ్ బుక్ ఉందా? రాజకీయ పరమైన కుట్రలు పన్ని అభివృద్ధి కానికుండా చేస్తే మాత్రం నా దగ్గర రెడ్ బుక్ కాదు, రెడ్ లైన్స్ ఉంటాయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి చిత్తూరు అర్బన్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే జగన్ గారు. నమస్తే. వాళ్ళ ముందుగా మహామహులు చిత్తూరులో పాగా వేసి కూర్చున్న అందరినీ అలా పక్కన నెట్టేసి మీపై నమ్మకంతో టీడీపీ అధినేత మీకు టికెట్ ఇచ్చి మీరు గెలిచారు. ముందుగా మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం నేను కలుస్తున్నాను కాబట్టి అందుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? నిజంగా కూడా ఈ చిత్తూరులో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలాగో నా జీవితంలో నాకు రాజకీయానికి ఆ కలియుగ దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈ సీటు స్పెషాలిటీ అటువంటిది. అంటే ఇది వేరే ఒక వర్గానికి కేటాయించేశాము, ఇంకా ఎవరికి ఆడ అవకాశం లేదు అని చెప్పే సందర్భంలో నాకు ఎంతగానో నా తండ్రికి మాట ఇచ్చిన ఆ మాట కాపాడుకోవాలి, ప్రజలకు మంచి చేయాలని ఆశపడిన నన్ను ఆశీర్వదించే అవకాశం కల్పించినందుకు జీవితాంతం వాళ్ళిద్దరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చిత్తూరు అంటేనే రెడ్ శాండిల్ స్మగ్లర్లకు ఇది పుట్టినిల్లు అనే పరిస్థితి వచ్చిందంట. ఎందుకంటే పుష్ప సినిమాకి స్క్రిప్ట్ మొత్తం ఇక్కడ నుంచే తయారైంది. ఈ స్క్రిప్ట్కు కూడా కొంతమంది సహకరించారనేది కూడా బయట వార్తలు ఉన్నాయన్నమాట. పుష్ప సినిమా మొత్తం కూడా పుష్ప తర్వాత మంగళం సీను, ఎస్పీ షెకావత్ చుట్టూ తిరుగుతుంది అనమాట సినిమా మొత్తం కూడా. అంటే ఇక్కడ పుష్పాలు ఉన్నారు, మంగళం సీనులు ఉన్నారు, శేఖావతులు ఉన్నారు. ఈ మూడు క్యారెక్టర్లలో గురజాల జగన్మోహన్ గారు అంటే ఎమ్మెల్యే అయిన మీరు ఏ క్యారెక్టర్ కిందకి వస్తారు? అంటే ఎప్పుడైనా ఎమ్మెల్యే గెలిచాం కాబట్టి హీరో రోల్ అనే మేము భావిస్తాము. బట్ ఈ రెడ్ శాండిల్ ఏదైతే మీరు అడిగారో దీనికి కంప్లీట్ నేను యాంటీ అండ్ ఆపోజిట్. ఎందుకంటే దైవభక్తి ఉన్న నాకు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దేవస్థానంలో ఆ అడవి ప్రాంతం మొత్తాన్ని కూడా
నందమూరి తారక రామారావు గారు ఆనాడు హెలికాప్టర్లో చల్లించాడు విత్తనాలని. ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవస్థానం కాబట్టి అక్కడ పంట పండిన ఈ ఏదైతే ఎర్రచందనం ఉందో అది ప్రపంచంలోనే అత్యంత విలువైన రెడ్ శాండిల్గా గుర్తించారు. సో దీన్ని దేవుడి దగ్గర దీన్ని దొంగతనం చేసి అమ్మిన ఎవరు కూడా వారి జీవితంలో బాగుండరు అనేది నా ఒక భావన. కాబట్టి దీనికి నేను దూరంగా ఉన్నా. ఎందుకంటే చిత్తూరులో పుట్టి పెరిగిన నేను చిత్తూరులో గత 23 ఏళ్ళు లేదు కాబట్టి అనేక అంశాలు జరిగిపోయినాయి. ఇక నేను వచ్చాను కాబట్టి చిత్తూరులో జరగదు, మరి ఎక్కడ ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. అంటే మొత్తం స్మగ్లర్లు అంతా ఎక్కువ ఇక్కడే పాగా వేశారు కదా. అంటే ఆ స్మగ్లింగ్ డబ్బులతోనే రాజకీయాల్లో కూడా డబ్బులు వెదజల్లి రాజకీయాలు చేసే నాయకులు కూడా ఇక్కడే ఉన్నారనమాట. అంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్లోనే కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి దాంతో ఎదగాలని చూస్తున్నారనమాట. అంటే రాజకీయాల్లో ఒకప్పుడు నా ఉద్దేశంలో సేవ చేసేకి ఒక గుడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని వారు కాపాడుకోవడానికి, అందులో ఆ పార్టీ అధినేతే ఒక వ్యాపారస్తుడు రాజకీయాల్లోకి వస్తే ఇంక వాళ్ళకి లైసెన్స్ ఎవరు ఇవ్వాలి? ప్రజలు లైసెన్స్ ఇచ్చేశారు ముఖ్యమంత్రిగా. అటువంటి ముఖ్యమంత్రి వ్యాపారాలు చేసి ఆర్థిక నేరంతో జైలుకు పోయి వచ్చిన పార్టీలో జైలుకు పోయి వచ్చిన వారికే ప్రాముఖ్యత ఉంటుందని భావించాలి తప్పితే మంచి వారికి స్థానం ఉంటుందని మనం అనుకోవడం మన తప్పే కదా. అంటే రాజకీయ పరంగా ఆలోచిస్తే వారి అధినాయకుడే జైలుకు పోయి వచ్చాడు. ఆర్థిక నేరగాడుగా, వ్యాపారస్తుడుగా అనేక ముద్రలు ఉన్న వ్యక్తే ఒక పార్టీ అధినాయకుడైనప్పుడు ఆ పార్టీలో మంచివారు ఉంటారు, వారితోనే మనం పోటీ పడాల్సి వస్తుందని ఎందుకు అనుకోవాలి? ఎవరితో పోటీ పడినా ప్రజలు మన వైపు ఉంటారు, పని చేసిన వారికి ఓటేస్తారు, పని చేయించిన వారికి విలువ ఉంటుందని భావించే మనం తెలుగుదేశం పార్టీలో సీట్ ఆశించాం, ఇచ్చారు. ఈరోజు ప్రజలు కూడా ఆశీర్వదించారు. ఓకే, తెలుగుదేశం పార్టీలో సీట్ అంటే నాకు గుర్తొస్తుంది 2009లో ఏదైతే గుల్లోల శంకర్ యాదవ్ గారు ఆయన విజయం కోసం మీరు బాగా పనిచేశారు. 2014 బాగా పనిచేశారు మీరు ఆయన విజయం కోసం. 2014లో గెలిచాడు కూడా ఆయన. సరే 2019లో ఓడిపోయారు. 2024లో ఆయన టికెట్ ఇవ్వలేదు అనుకోండి. ఆ రోజు ఆయన గెలుపు కోసం పనిచేసిన మీరు ఈరోజు మీరే ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన చూస్తే అడ్రస్ లేకుండా అయిపోయారు. అసలు ఏంటి కారణం? అసలు ఈ రాజకీయం అనేది ఎలా ఉంటుంది అంటే గెలిచాక మన గెలుపు కోసం పోటీ పడిన వ్యక్తులు కావచ్చు, లేదా సహకరించిన నాయకులు కావచ్చు, ఎవరినైతే మనం వారిని మనతో ఉంచుకోగలుగుతామో మనం జీవితకాలం రాజకీయ నాయకుడిగా ఒక ఉన్నత స్థానాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే నేను చూసిన చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరైతే అనేక సంవత్సరాలుగా ట్రావెల్ చేశారో, ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు వారిని కూడా పెట్టుకొని వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కల్పించారు. వారు రాజకీయ నాయకులు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఏమైపోయినాయంటే ఎప్పుడైతే ఈ ఆర్థిక నేరగాళ్ళు, వ్యాపారస్తులు ఎక్కువగా వారి సొత్తునో లేదా వారికి ఉన్న కేసుల్ని కాపాడుకోవడానికి రాజకీయాలకు వచ్చారో కొంచెం మంచితనం ఉన్న నాయకత్వము, నాయకులు దూరం అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా బలవంతులను ఎదుర్కొనేటప్పుడు అందరూ కూడా ఆర్థికంగా బలవంతులు అయి ఉండాల్సిన నెసెసిటీ వచ్చేసింది. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. సో ఈ క్రమంలో శంకర్ గారు కూడా మంచి నాయకుడే, కానీ అక్కడ ఉన్న కొన్ని సందర్భాల్లో ఈక్వేషన్స్లలో కొద్దిగా మిస్ఫైర్ అయింది కాబట్టి వారికి సీట్ మిస్ అవ్వడం జరిగింది తప్పితే పార్టీ ఎప్పుడు కూడా వారిని గౌరవించింది. వారు కూడా పార్టీ పట్ల అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల కానీ అన్నిటి పట్ల కూడా ఆకర్షితులై ఇప్పటికీ కూడా పనిచేస్తున్నారు. గతంలో ఉన్న రిలేషన్ ఇప్పటికీ ఉందా మీకు శంకర్ గారితో? డెఫినెట్గా నేను ఎవరితో చేరినా, నాతో ఎవరు చేరినా అది నా లైఫ్ ఎండ్ వరకు ఉంటాను. గతంలో మీరు శంకర్ గారి విజయం కోసం తంబలపల్లిలో పనిచేసి తంబలపల్లి, మదనపల్లి రాజకీయాలు బాగా చక్రం తిప్పారు మీరు. అంటే అప్పుడు సందర్భం నేను బెంగళూరులో ఉండడం, నాకు అక్కడికి ఎక్కువ బెంగళూరియన్స్ అంతా కూడా బెంగళూరుకి రావడం, వారికి అనేక రకాలుగా నేను సహాయపడుతున్నా కాబట్టి అందరూ కోరుకున్నారు. ప్రాంతం చిత్తూరులో పుట్టినా మీరు మదనపల్లికి రావాలి, ఎందుకంటే ఇటు నీ ఫ్రెండ్ శంకర్ గారు ఉంటారు, ఇటు మేము ఉంటాము అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా మదనపల్లి నుంచి మీరు పోటీ చేశారు ఖచ్చితంగా అనుకున్నారు భవిష్యత్తులో. కానీ మీరు ఒక్కసారిగా చిత్తూరుకి వచ్చి చాలా మందిని అలా నెట్టేశారు టీడీపీలో. అంటే జిల్లా విభజన జరిగిన తరువాత చిత్తూరు అనేది నా సొంత ఊరు కాబట్టి అట్ ఎనీ కాస్ట్ మా నాన్నగారి కోరిక కూడా నేను పుట్టిన ఊరిలోనే పోటీ చేసి గెలవాలి, దాన్ని చూసి ఆయన సంతోషపడాలి అన్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలైనా రాజకీయాల్లో పడాలి కాబట్టి అది మొదటి మెట్టుగా తీసుకొని రాజకీయాల్లోకి ఇక్కడికే వచ్చాను. పూర్తిగా టీడీపీ అంటే కూటమి బలంతోనే మీరు గెలిచారా, లేదంటే ఇక్కడున్న స్థానిక నాయకులు సీకే బాబు గారు లాంటి వారు మద్దతుతో గెలిచారా? అందరి అంటే ఎవరైతే మీరు చెప్పినట్టు గత 50-60 సంవత్సరాలు
ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఇక్కడ మన వెంకటేశ్వర చౌదరి గారు ఎన్పిఎస్ 78లో ఎమ్మెల్యే చిట్టిబాబు అన్న అంటారు, 83లో జాన్సమ్మ అదే కుటుంబ సభ్యురాలు. తర్వాత 85లో గోపీనాథన్ గారికి అవకాశం వచ్చింది. ఆ సమయంలో దొరబాబు గారు నిలబడ్డారు తెలుగుదేశంలో. కొద్ది అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇంకా అక్కడి నుండి మళ్ళీ సీకే బాబు గారు 89 నుండి ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి కాంగ్రెస్లో కంటిన్యూస్గా 3 సార్లు గెలవడం జరిగింది. మళ్ళీ 4వసారి తక్కువ దీంతో ఓడిపోయినా మళ్ళీ అధికారం వాళ్ళదే ఉన్నది కాబట్టి 2009లో మళ్ళీ వారే గెలవడం జరిగింది. సో ఏదైతే ఈ కంటిన్యూస్ ఆఫ్ 25 ఇయర్స్ పార్టీ ఇక్కడ స్టేబుల్ కాలేకపోయిందో 2014లో ఆదికేశవులు వారి భార్య సతీమణి సత్యప్రభామ్మకి అవకాశం ఇచ్చినప్పుడు వారు ఇక్కడ గెలవడం జరిగింది తెలుగుదేశం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అంటే మధ్యలో ఏఎస్ మనోహర్ అన్న గారు కూడా 2004లో గెలిచారు. బట్ అప్పుడు మా ప్రభుత్వం లేకపోవడం, ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆయనకి ప్రభుత్వం తరపున న్యాయం జరగకపోవడం. సో తర్వాత 19లో మళ్ళీ జేఎంసీ జంగాలపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ నుండి కంటెస్ట్ చేయడం, ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే 78 నుండి 2024 దాకా 50 సంవత్సరాలు ఒకరితో ఒకరు పోరాడిన ప్రతి ఒక్కరూ కూడా గురజాల జగన్మోహన్ అనే వ్యక్తి మంచివాడు, అతనికి అవకాశం వచ్చింది కాబట్టి మనం అందరూ కలిసి పనిచేయాలని అందరూ కూడా కలిసి ఒకే స్టేజ్ పైన ఎవరెవరైతే రాజకీయంగా పోరాడిన వ్యక్తులు కావచ్చు లేదా అనేక సందర్భాల్లో ఒకరు కాకపోయినా కూడా అందరూ ఒకే ప్లాట్ఫారం పైకి రావడం, వారందరి సహకారం. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ప్రజలంతా కూడా గమనించారు ఈ రాష్ట్రం ఎటెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రానికి మరొక నాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు అని భావించి ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. కాబట్టి మేము 2024 ఎలక్షన్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్ర చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాం. అంటే సీకే బాబు గారి పాత్ర కీలకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, ఆయన కూడా ఇంచుమించు 30 సంవత్సరాలు ఇదే చిత్తూరుని పరిపాలించిన వ్యక్తి. ఆయనకంటూ ఒక కేడరు, ఆయనకంటూ కూడా చేసిన సేవల్ని కొన్ని వర్గాలు కొన్ని ప్రజలు ఉండారు కాబట్టి వారంతా కూడా మాకు వచ్చి మద్దతు పలకడం, ఖచ్చితంగా వారి ద్వారా కూడా నా విజయానికి ఒక స్ట్రాంగ్ పిల్లర్. మరి ఇప్పుడు ఎలా ఉంది మీకు రిలేషన్, మీకు సీకే బాబు గారు? నేను ఎప్పుడు అందరితో బాగుంటానని చెప్పా కాబట్టి అతిగా పూసుకోను, అటని దూరంగా ఉండను. ఆయన హెల్త్ రీతి అప్పుడప్పుడు కొద్దిగా అంటే ఆయన మాట్లాడాడు, ఎప్పుడు కూడా వచ్చి మైకుల్లో మాట్లాడడం కానీ అందరికంటే ముందు వచ్చి కూర్చోవడం కానీ ఇటువంటివి చేయడు. మేము కూడా ప్రజలతో మమేకమై వెళ్ళిపోతుంటాం వర్క్ డెవలప్మెంట్ పైన. అనేక సందర్భాల్లో నేనే వారి ఇంటికి వెళ్ళి వారిని కలుస్తూ ఉంటా. వారు కూడా నాకు ఏదైనా సలహా సూచనలు ఉంటే ఫోన్ చేస్తుంటారు. రోజు మార్చి రోజు ఫోన్లో మీకు ఖచ్చితంగా. అంటే నేను మనుషులను ఒకసారి కలిశాక మనం ప్రతి ఒక్కరితో కూడా వారు చిత్తూరు నియోజకవర్గంలో 30 ఏళ్ళు పని చేసినారు కాబట్టి వారి దగ్గరికి కూడా చాలామంది వెళ్తుంటారు. వారి వర్గం కావచ్చు లేదా చిత్తూరు ప్రజలు కావచ్చు. అటువంటి సందర్భంలో ఫోన్ చేస్తారు, ఇటువంటి పని ఉంది అని, దాన్ని ఎమ్మటే నేను చేయమని చెప్పి ఆదేశిస్తుంటా. అట్లా ఒక వర్క్ పైన ఎవరు ఫోన్ చేసినా కూడా 10 సార్లు చేసినా కూడా నేను మాట్లాడే సందర్భాలు ఉంటాయి. సీకే బాబు గారు ఏది చెప్పినా ఖచ్చితంగా చేయిస్తారు మీరు? ఖచ్చితంగా. మరి సీకే బాబు గారు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు, నేనే తీసుకోపోయాను, మాట్లాడారు సార్. ఒక సందర్భంలో ఏం చెప్పారంటే సీకే బాబు గారిని కల్పించాను, నేనే కల్పించాను, పక్కాగా పార్టీ ఆఫీస్లోనే కల్పించాను. కలిసిన సందర్భంలో ఖచ్చితంగా వారు అడిగిన ఒక కోరికను కూడా చెప్పారు, ఇంకా సమయం ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను అని. తర్వాత నారా లోకేష్ బాబు గారిని వారి తనయుడు కలియడం జరిగింది. తర్వాత కూడా వారితో పాటు మళ్ళీ సీకే బాబు గారు కూడా కలియడం జరిగింది. కల్పించగలరు. ఎటువంటి గ్యాప్స్ కానీ లేదా అందరూ చెప్పినట్టు ఏదో గ్యాప్ ఉంది అంటే నేను నా పని పైన ఉంటాను, ఆయన కూడా వారి పని పైన ఉంటారు. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అన్నప్పుడు అందరూ డిస్కస్ చేసుకుంటాం. ప్రభుత్వ పనుల్లో ఎవరి పార్టీకి వాళ్ళు పదవులు వచ్చాయి కాబట్టి కొందరు కూడా తిరుగుతుంటారు. ఆయనకి పదవి ఇంకా వెయిటింగ్లో ఉంది కాబట్టి ఆయనకు కూడా పదవి వస్తానే ఆయన కూడా కలిసిమెలిసి అందరితో బయటకు రావాలనేది ఆయన ఒక ఆశ. మీ మనస్సాక్షి మీద ఒట్టేసి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి నాకు. చెప్పండి. మీ విజయంలో బుల్లెట్ సురేష్ గారి పాత్ర ఉందా లేదా? అంటే ఇక్కడ ఎవరి పాత్రని నేను నిర్ణయించేది కాదు, నాకు తెలియకుండా కూడా కొందరు నాకు సపోర్ట్ చేశారు. అంటే అది బుల్లెట్ సురేష్ గారు చేశారా లేదా ఇంకొక వ్యక్తి చేశారా లేదా ఇంకొక వ్యక్తిని ఇష్టపడిన వారు చేశారా తెలియదు. మొత్తానికి పార్టీ
అందరూ కూడా పని చేయడం వల్ల నాకు ఒక మంచి మెజారిటీ అంటూ వచ్చింది. నేను గెలవడానికి ఖచ్చితంగా దోహదపడింది. దీంట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చేసుంటారేమో, అది నేనైతే అంటే మీరు మనస్ఫూర్తిగా అడిగారు కాబట్టి నేనైతే అలా చెప్పే సమాధానం నేను ఏమంటానంటే, నేను పోయి అయితే డైరెక్ట్గా మాట్లాడి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు. శిష్యుడు విజయానంద రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఏం మాత్రం జీర్ణించుకోలేని బుల్లెట్ సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి చెప్పినా కూడా ఆయన మొహం మీదే నేను ఎటువంటి సందర్భంలోనూ విజయానంద్కి సహకరించను అని ఖరాఖండిగా చెప్పి వచ్చిన బుల్లెట్ సురేష్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ గారికి సహకరించారు. మేబీ న్యూట్రల్గా ఉండడాన్ని కొందరు కూడా ఏమనొచ్చు అంటే సహకరించినట్టని కూడా అనొచ్చు. ఇప్పుడు ఇష్టం లేనప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అంటే నేను ఎదుటి వారికి సహాయపడినట్టు మీ భావన. బట్ ఆయన న్యూట్రల్గా ఉండింది నాకు సహాయపడినట్టు మీరు భావిస్తే దాన్ని నేను కాదని చెప్పలేదు. అంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి న్యూట్రల్గా ఉన్నారు. చాలా మంది అన్నారనమాట, జగన్మోహన్ గారు అంతగా టాక్టివ్ కాదండి, పెద్దగా మాట్లాడలేడు అన్నారు. కానీ అమ్మమ్మ మీ ప్రశ్నలు చూస్తుంటే మాటల మాంత్రికులకే మాటలు నేర్పేలా ఉన్నారు మీరు. నేను అనడము ఇప్పుడు నేను ఎవరికి మద్దతు పలకపోవడము అంటే దానికి నేను యాంటీ ఉన్నట్టు కాదు. నాకు ఇష్టం లేకపోవడము ఎదుటి వాడికి అవకాశం కూడా. ఇంతమందిని ప్రేమిస్తున్నారు, అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు కదా, ఎందుకు మీకు ఎంపీ దగ్గుమల ప్రసాద్ గారికి గ్యాప్ ఉందంట? లేదు, ఎవరు చెప్పారు? పరిపాలనా అంశాలలో, పరిపాలనా విధానపరమైన అంశాలలో మీకు ఎంపీ గారికి గ్యాప్ లేదు. మా మధ్య ఎటువంటి ఇది లేదు. అంటే వారు పక్కాగా ఇప్పుడు ఎంపీ గారు కేంద్ర పరిధిలోని కొన్ని అంశాలను తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలని వారు ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నారు. నేను రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీకి పోయి నేను పోరాడుతుంటా. వారు వచ్చిన సందర్భంలో నేను ఉండకపోవచ్చు, నేను ఉన్నప్పుడు వారు ఉండకపోయి ఉండొచ్చు. అది 1-6 సందర్భంలో. మొన్నంతా కూడా మేము డిఆర్సీ మీటింగ్లో పక్కనే కూర్చొని అనేక అంశాలు మాట్లాడుకున్నాం, చర్చించినాం. కొన్ని సందర్భంలో అధికారులతో విభేదించాం కూడా, మాకు ఇది కానే కావాలి అని. అది ప్రజలు అక్కడక్కడ ఎక్కడో 1 or 2% గ్యాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు తప్పితే మేమిద్దరం ఒక పార్టీ, ఎంపీ ఎమ్మెల్యే బాగానే ఉంటారు. ఇద్దరు కూడా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటుంటారు అనేది. అంటే ఇప్పుడు ఏం అవసరం ఉందన్నా? ఆయన ఎంపీ గారు ప్రభుత్వ పర్మిషన్లో అధికారుల విషయాల్లో అధికారులు నేను చెప్తే చేయాలి. నేను 7 అసెంబ్లీలకు నేను ఎంపీని, ఆయన ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యే, నా మాటే నెగ్గాలని ఆయన, నేను ఎమ్మెల్యే నా మాట నెగ్గాలని మీరు అధికారులను చెమటలు ఎక్కడ కూడా మీరు ఏ అధికారినైనా ఇంటర్వ్యూ తీసుకోండి. నేను ఏ అధికారికి కూడా ఫోన్ చేసి ఎవరిపైన ఒత్తిడి ఏ విషయంలో తేను. నేను ఐ ఫీల్ బీయింగ్ ఏ రిలేషన్ విత్ ఆఫీసర్స్ బాగుండాలి అనే భావంతో ఎక్కడ కూడా అన్ని అధికారుల్ని సపోర్ట్ చేసి లెటర్ ఇచ్చి ఆ పోస్టులకు తెచ్చింది నేనే. ఆ ఒక ఇది వాళ్ళల్లో కూడా ఉంది. నేను చెప్పిన పని చేస్తున్నారు లేదని కాదు. కొన్ని ఎక్కడైనా క్రాస్ అయినప్పుడు జనరల్గా అది ఎలా అవుతుందంటే, ఇప్పుడు నేను ఎవరికైనా ఒకరికి పట్టుపట్టచ్చు, వారు ఒకరికి పట్టుపట్టచ్చు. ఆ సందర్భంలో మేమిద్దరం పోకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల బయటకి అధికారులు ఏం చేయొచ్చు అంటే, ఒక పక్క ఎంపీ గారు ప్రెజర్, ఒక పక్క ఎమ్మెల్యే గారు ప్రెజర్ అని మాట్లాడిన సందర్భం ఏమైనా ఉండొచ్చేమో. కానీ నాకు ఎంపీ గారికి ఎక్కడ కూడా మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు అయితే లేవు. ఒక విషయంలో చుడా చైర్మన్గా మీ అనుచరుడు వసంత్, అంటే వీకే అంటుంటారు కదా, వసంతుని నియమించాలని మీరు అనుకున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఉండగా మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కటారి హేమలత గారిని అక్కడ నియమించి ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఏంటి మీకు ఆయనకున్న గ్యాప్ ఏంటి అసలు? అంటే ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు ఇది? మీరు ఏ సందర్భంలో? ఒక జర్నలిస్టుగా నేను నా సేకరించిన రోజు ఫాలో అవుతుంటాను కాబట్టి నాకు తెలిసిన అంశము, ఎవరో చెప్పినది కదా, నాకు తెలిసిన అంశాన్ని మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే నేను ఒకటి మీ ద్వారా ఈరోజు చిత్తూరు ప్రజలకు కానీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. చెరుకూరి వసంత్ కుమార్ అనే వ్యక్తి నా అనుచరుడు కాదు, పార్టీ అభిమాని. అంటే నాకంటే ముందు నుండి ఈ పార్టీలో చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్న ఒక కార్పొరేటర్. అతనికి కూడా ఒక ఆశ, ఒక మనిషి ఇన్ని సంవత్సరాలుగా ఒక పార్టీలో నేను కష్టపడుతున్నా కాబట్టి నాకు ఒక స్థానం కావాలి అని. మీరు చెప్పిన కటారి హేమలత మాజీ మేయర్, ఆమె తర్వాత కూడా మేయరే కోరుకుంటుంది అని చెప్పిన సందర్భంలో ఇతను చూడా అనేదంటే సరే ఓకే అని కాంప్రమైజ్ అయ్యాడు. అతను కూడా నేను మేయర్ కావాలి అని ఆశపడుతున్న వ్యక్తి. సరే ఆ అమ్మాయి మనకి మేయర్ కావాలి అనేది కాబట్టి ఇతను చూడకపోతాను అన్నాడు తప్పితే, అతను నాకు చూడా కావాలని కానీ నన్ను కానీ క్యాజువల్గా అడగడం, అందరినీ అడుగుతారు కాబట్టి అలా అందరు ఎమ్మెల్యేలను అడిగితే అందరూ కూడా సరే ఓకే వసంత్ మనోడే కదా, పార్టీలో ఇన్నేళ్లుగా ఉన్నాడని అందరూ మేము కూడా సహకరించాం. అలాగే హేమలత కూడా నన్నే వచ్చి అడిగింది.
అన్న నాకు ఏదన్నా ఒక మంచి గౌరవ అయిన పదవి అందరూ పని చేసిన ప్రతి ఒక్కరు అడుగుతారు కాబట్టి, ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 5-6 మంది మేము ఆశించి ఒక్కరికి అవకాశం దక్కింది, ఏది ఎమ్మెల్యే స్థానం. మిగిలిన 5గురికి కూడా మంచి స్థానం కావాలనే భావన నాకు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. అరే నా కోసం పనిచేశారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి సముచిత స్థానం కలిగితే బాగుంటుంది అని. ఆ సందర్భంలో నేను కూడా ఎక్కడ కూడా అమ్మాయికి యాంటీ చేయలేదు, అటని ఫేవర్ చేయలేదు. అంటే ఇది పార్టీ అధినాయకత్వం ఏం చేసిందంటే, ఎవరు కష్టపడ్డారో వారికి మీరు రెఫర్ చేయండి, పదవులు బాధ్యతలు మేము ఇస్తాము అనేది. ఇది ఫస్ట్ టైం ఒక తెలుగుదేశం పార్టీలో గొప్ప నిర్ణయం ఏమరా అంటే, ఏ ఎమ్మెల్యేకి ఎవరైతే అనుకూలంగా ఉండారో వాళ్ళకి పదవులు ఇవ్వడం కాకుండా, పార్టీకి ఒక 20-30 ఏళ్ళు ఎవరైతే నిజాయితీగా కష్టపడే డివోటీస్గా ఉండారో వారిని గుర్తించి, ఎందుకంటే అనేక సందర్భాల్లో అనేక పార్టీల నుండి పార్టీలు మారి వచ్చి ఉంటారు. 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నాము, ఇటు బీజేపీ అండ్ జనసేన. సో ఇది మనం బ్యాలెన్స్ చేసి ఇవ్వాలి అనే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పితే, ఇక్కడ ఏ ఒక్కరు పై చేయితో ఒకరికి ఇప్పించుకున్నారని కానీ, లేదా నా మనిషికి నాకే ఇవ్వాలని మేము ఎక్కడ కూడా ఎవరు విభేదించలేదు. ఇక్కడ ప్రతి నిమిషంలో కూటమి సభ్యులతో, కూటమి నాయకులతో అంతా సంప్రదించే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారా? మేము కాదు, మా అధినాయకుడు. ఓకే, చిత్తూరులో ఏదైనా చేయాలనుకుంటే అధినాయకుడు ప్రతి చోట డెఫినెట్గా చిత్తూరు నియోజకవర్గ పరిధిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము జనసేన పార్టీ, బీజేపీకి కూడా ఎవ్రీ ప్రోగ్రామ్ ఇంటిమేట్ చేస్తాం. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇవాళ కూడా పొట్టి శ్రీరాములు గారు దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఎనీ పార్టీలో కూడా 1-2 వర్గాలు ఉంటాయి కాబట్టి, ఒక వర్గం ఒక సందర్భంలో కనిపినంత మాత్రాన ఆ పార్టీ మాతో లేదని కాదు. అక్కడున్న ఆ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉండడం వల్ల ఒక సందర్భంలో ఒకరుంటే వారు రారు కాబట్టి అలా కొంచెం డిఫర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు 2 పడవల ప్రయాణం చేస్తున్నారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అది ఆర్థికంగా అవసరం కాబట్టి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం. చిత్తూరు ఎమ్మెల్యే, రెండింటినీ న్యాయం చేయాలి. ఈ 2 పడవల ప్రయాణము ప్రస్తుతానికైతే సమతూకంలో చేసుకుంటూ పోతున్నారు. మరి 3వ పడవ ప్రయాణం కోసం ఆరాటపడుతున్నారు. ఆ 3వ పడవలో పోతే ఎట్లా మునిగిపోతారా, తేల్తారా అనేసి? అది నాకు తెలియదన్న. 3వ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంట. అంటే నేను బిఫోర్ కూడా సినిమా ప్రొడ్యూసర్కి ముందు మాదిరి పోయి అక్కడ షూటింగ్లో కూర్చునే నెసెసిటీ లేదు కదా. మనం వీఆర్ ద ప్రొడ్యూసర్ అంటే మా బ్యానరు, మా ప్రొడక్షన్ ఉంటుంది, నా సబ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి అది నేను టైం కానీ లేదా దానికోసం ప్రత్యేకమైన సమయం ఏం గడపాల్సిన నెసెసిటీ లేదు కదా. టైమ్స్ ఆఫ్ చిత్తూరు. ఓకే, అంటే చిత్తూరుని ఏదో ఒక రకంగా గురజాల జగన్మోహన్ ప్రొడక్షన్ 1983-2024 ఏంటిది? 1983-2024 టైమ్స్ ఆఫ్ చిత్తూరు ఏమిది? తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గురజాల జగన్మోహన్ జన్మదినోత్సవం అంటే నేను పుట్టిన తర్వాత ఎలా ఉంది చిత్తూరు అనేది, నేను ఎమ్మెల్యే అయ్యేదాకా వాట్ ఈస్ వాట్ అనే దాన్ని నిజంగా కూడా ఒక అద్భుతమైన స్టోరీ. దాన్ని నెరేట్ చేయగలిగితే పర్ఫెక్ట్గా పక్కా అంటే డెఫినెట్గా జరిగినట్టుగా తీయగలిగిన శక్తి సామర్థ్యం కూడా మాకు ఉంది కాబట్టి ఈడ రెడ్ శాండిల్ స్మగ్లర్ల గురించి చూపించాలి, ఓకే, ల్యాండ్ మైనింగ్ల గురించి చూపించాలి, బాంబుల కలకలం గురించి చూపించాలి, గన్నుల తుపాకీల మోత గురించి చూపించాలి. అన్ని తీయగల గట్స్ మీకున్నాయా? ఎందుకు లేదనా? నేను కూడా చిత్తూరు వాడినే. జరిగింది నిజమే కదా, జరిగింది ప్రజలందరికీ నిర్భయంగా తీయగలుగుతారా? ఖచ్చితంగా. ఓకే, వ్యతిరేకత వస్తుందేమో చూసుకోండి. మనం తప్పు చేసినప్పుడు భయపడాలే గానీ తప్పు పనులు ఇది అన్ని జరిగిందా లేదా అనేది వారి వారి ఆత్మసాక్షికి వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే మీరు అన్నట్టు సినిమా కాబట్టి సినిమా లాగా తీస్తారు. డూయట్స్ అవి పెడతారా? ఎంతమంది పెడతారు డూయట్స్? ఇది ఇంతమంది ఉన్నారు కదా, హీరోలు చాలా మంది ఉన్నారు, మంగళం సీన్లు ఉన్నారు, అంటే హీరో ఓరియంటెడ్ మూవీలో హీరోయిన్స్ చాలా తక్కువ ఉన్నా హీరోయిజంతో పాటు మా చిత్తూరు అనే దాన్ని ఆ స్థానంలో పెట్టడానికి ట్రై చేస్తామంటే. ఇప్పుడు రియల్ స్టోరీ ఇక్కడ రియల్ హీరోని ఎవరు చూపిస్తారు? మీరు ఎవరిని చూపిస్తారు? ఇక్కడ హీరోయిజమే లేదన్న. అదే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చిత్తూరు. చిత్తూరులో 1983-2024 అని ఎందుకు పెట్టామంటే, నా జననం అంటే నేను పుట్టిన సమయం నుండి ఈ రోజు దాకా నేను కూడా 1983 జనవరి 15 పుట్టాను. అప్పటి నుండి 22 జనవరి దాకా చిత్తూరులో ఉన్నా. గత నియర్లీ అబౌట్ 20 years అనుకోండి. 20 years బయట ఉన్నా అంటే కరెక్ట్గా నా లైఫ్లో 21 years ఆఫ్ లైఫ్ ఇన్ చిత్తూరు, 21 years లైఫ్ ఆఫ్ బెంగళూరు.
తిరిగి వచ్చి చూస్తే చిత్తూరు ఎమ్మెల్యే. అంటే చిత్తూరుకి తిరిగి నేను రావాల్సిన అవసరం ఏం పడింది, ఈ చిత్తూరు గొప్పతనం ఏమి, చిత్తూరు నాయకత్వం కూడా ఎంత బలమైంది అనే దానికి ఒక సినిమా అంతే. ఓకే, ఫైనల్ గా దాంట్లో గురజాల జగన్మోహన్ గారు హీరోగా నిలబడతారు అంతేనా? అదే చెప్పే కదా 24 కన్నాను. 24లో నాది 3 months కదా స్టోరీ. ఓకే, రాజకీయానికి ఎంట్రీ మీదే ఉంటుంది అయితే. అంటే లాస్ట్ 5 minutes కదా. మీ రోల్ ఎవరు పోషిస్తున్నారు? కథ కొందరితో చర్చించాము, చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఇంకా ఫైనల్లో ఒక 10-15 days పడుతుంది. ఇంకొంచెం చిన్న చిన్న చేంజ్ చేస్తే. కథ స్క్రిప్ట్ ఎవరు? 2-3 సినిమాలకు చేసిన అతనే. అతనితో ప్లస్ మనకున్న ఇక్కడున్న అందరితో మాట్లాడి రియల్, మీరు చెప్పినట్టు ద రియల్ స్టోరీస్, ఏ అన్టోల్డ్ రియల్ స్టోరీ, టైమ్స్ ఆఫ్ చిత్తూర్. ఏంటి January 15 మీ జన్మదినం రోజున ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అంట? అది కొద్ది నిర్ణయం పెండింగ్ ఉంది, బట్ వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉన్నారు. అంటే అంతే కదా, ఎమ్మెల్యే గారు సినిమా తీయబోదు, అది కూడా చిత్తూరు గురించి రియల్ స్టోరీ గురించి తీయబోతున్నారంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది. చిత్తూరు అనగానే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, వరసిద్ధ వినాయక స్వామి, అలాగే సాక్షాత్తు ఆ శ్రీకాళహస్తి మంజునాథుడు. అంటే ఇన్ని ప్రాముఖ్యత ఉన్న మన చిత్తూరుతో అన్నిటికంటే ఇంకొక ప్రాముఖ్యత, చంద్రబాబు నాయుడు కూడా ప్రపంచ ఖ్యాతి పొందిన నాయకుడు కూడా ఇక్కడ చిత్తూరు నుండే జన్మించాడు. సో ఇవన్నీ కూడా ఒక రకమైన, ఇప్పుడు మీరు చెప్పినట్టు రెడ్ శాండిల్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్గా వాల్యుబుల్గా కట్టినది మన చిత్తూరు రెడ్ శాండిల్కే వాల్యూ ఉండేది. సో ఇన్ని వాల్యూస్ ఉన్న చిత్తూరు ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నది? దట్ ఈస్ రియల్ స్టోరీ. అంటే మీరు చెప్పినవన్నీ ఒక స్టోరీ అయితే చిత్తూరుకి అన్నీ ఉన్నాయి, బట్ వెనకబడి ఉన్నాం. ఎంత బడ్జెట్? ఏది కూడా బడ్జెట్ను ప్రిపేర్ అయ్యి రాజకీయాలకు కానీ సినిమాకి కానీ అది ఎలా ఉండాలో అలా తీయగలగాలి. కాబట్టి అది సందర్భాన్ని బట్టి. ఇంకా సరే, పాత్రదారులు ఇంకా ఏమి ఖచ్చితంగా మీ ముందరే అనౌన్స్. నాకున్న ప్రకారం పాత్రలు మరియు నేను చెప్తాను అయితే పాత్ర స్వభావాలు. ఓకేనా? మీ రోలు గురజాల జగన్మోహన్, చిత్తూరు రాజకీయాల మార్పుతో పాటు అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకుడు. మీ రోల్ వచ్చి నాకు తెలిసి నారా రోహిత్ గారు పోషిస్తారు. అంటే ఇదన్నీ చర్చల్లో ఉంది పాపం, మనం ఎవరి పేర్లు కూడా బయట పెట్టకూడదు. బట్ ఓకే, అంటే మా రాజకీయ చరిత్రలో చక్రం తిప్పిన నాయకుడు సికే బాబు గారు, మంచి హీరోనే తెచ్చుకున్నారు. జగపతి బాబు గారిని తీసుకున్నారు, సూపర్ బాగుంది. ఇక్కడ మరి ఇప్పుడే నేను అడిగాను, మీ విజయంలో వెనకుండి ఏమైనా ఒక ముఖ్య పాత్ర పోషించారా? బుల్లెట్ సురేష్ గారు. ఓకేనా? ఆ నాయకుని వారి కోసమే. ఈయన కూడా ఒక మంచి వీళ్ళని చాలా సినిమాల్లో ఉన్నాడు. నా అనుకునే వారి కోసం ఎంతకైనా తెగించి మోసపోయిన వ్యక్తి. ఇక్కడ నేను ఒప్పుకుంటున్నా మిమ్మల్ని. ఈరోజు బుల్లెట్ సురేష్ గారు సరే ఎన్నికల్లో మీకోసం పని చేశాడా లేదా అన్న విషయం కాసేపు మన పక్కన పెడితే, ఈరోజు మీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నాడు ఆయన. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించారు, ఒక ఆర్థిక నేరగాడ అది ఇది అనేది. ఆ పార్టీలో ఉన్న వ్యక్తే బుల్లెట్ సురేష్. కానీ బుల్లెట్ సురేష్ గారి గురించి ఒక మంచి వాక్యం రాశారు, నా అనుకునే వారి కోసం ఎంతకైనా తెగించి మోసపోయిన వ్యక్తి. అంటే ఎవరి చేతిలో మోసపోయాడైనా ఆయన ఎవరైనా చూపిస్తారు ఖచ్చితంగా. అంటే అప్పుడే మీరు అన్నట్టు ఇది సినిమాలో మినిమం 50% అన్న ఒరిజినాలిటీ తీసుకున్నప్పుడే ఆ సినిమా పైన ఇంట్రెస్ట్. సో నేను చెప్పిన స్టోరీ ప్లస్ మా డైరెక్టర్కి ఉన్న ఇంట్రెస్ట్ ఏమిరా అంటే, రియల్గా కూడా ఈ చిత్తూరులో ఉన్న బహునాయకత్వం కావచ్చు, లేదంటే ఈ చిత్తూరుకి సంబంధించిన నాయకత్వంలో ఉన్న పవర్ కావచ్చు, ఓపెన్గా తీయాలి అనేది నా ఇంటెన్షన్ కూడా. అంతే. సో ఆ సందర్భంలో అది మన అపోజిషన్ పార్టీ అన్నా కావచ్చు, లేదా మిత్రపక్షాల్లో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులు కావచ్చు, చిత్తూరు రాజకీయాలతో ముడిపడిన ప్రతి ఒక్కరు కూడా తెరపై కనిపిస్తారని. అంతేనా? ఓకే, చూద్దాం ఎవరు. జీవితం అంతా రాజకీయ ప్రత్యర్థులతో పోరాడి సొంత వారి చేతులని అతమైన వ్యక్తి కటారి మోహన్ గారి పాత్ర బ్రహ్మాజీ గారు పోషించబోతున్నారు. అది ఎంతవరకు మరి స్క్రీన్ మీద వస్తుంది? అంటే నేను చెప్పాను కదా, జరిగినవి నిజాలే కాబట్టి నిజాలనే నిర్భయంగా సినిమా తీయడం అనేది తప్పు కాదు. ఓకే. అయితే ఇక్కడ ఎవరిని మనం కించపరచడం లేదు, అతన్ని ఎవరిని హీరోని చేయడం లేదు. అంటే చిత్తూరు అనే ఒక రాజకీయ కోణంలో వీరందరూ కూడా పాత్ర పోషించిన గొప్పవారిని చూపిస్తాము. అంటే వారిని గొప్పవారిని చేసాం ప్రతి ఒక్కరిని. ఈ చిత్తూరు రాజకీయ ముఖ చిత్రంలో వీరందరూ పాత్రదారులే. విద్యావంతుడై ఉండి మూర్ఖుల చొప్పుడు మాటలతో జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తి చింటూ.
చింటూ రోల్ వచ్చి ఇతను హీరో, నాకు పేరు ఐడియా లేదు, ఈయన పోషించబోతున్నాడు అనేది నాకున్న సమాచారము. ఇది ఎందుకు ఇన్ని విషయాలు బహిరంగంగా ఇంత ఇదిగా ఒప్పుకుంటున్న మీరు విఎన్ఆర్ చెప్పండి. మీ ప్రత్యర్థి విజయానంద రెడ్డి, ఓకేనా, విజయానంద రెడ్డి మీ ప్రత్యర్థి, నో కామెంట్ ఇక పెట్టేశారు. నో కామెంట్ ఏది? నో కామెంట్కి సంబంధం ఏమైంది అసలు? అన్ని విషయాలు మాట్లాడి మీరు విజయానంద రెడ్డి విషయంలో నో కామెంట్. అంటే ఇక్కడ గెలిచిన గురజాల జగన్మోహన్ ఆపోజిట్ ఓడిపోయిన వ్యక్తి గురించి ఇంకా కథలో చర్చించడానికి పార్ట్ 1లో ఉండాలా పార్ట్ 2లో ఉండాలనే కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకే. అంటే కథ చెప్పిన రైటర్కిను డైరెక్టర్కి 1983 to 2024 అన్నాం. సో 24 తర్వాతనే కదా నేనైనా ఎమ్మెల్యే అయ్యింది. సో అక్కడ ఆ పాత్రలో ఆపోజిట్ పార్టీలో ఓడిపోయిన వ్యక్తి పట్ల కూడా ఎలా దాన్ని నెరేట్ చేయాలనే దీనిపైన ఇంకా సందిగ్ధం ఉంది. కాబట్టి 24 దాకానా లేదా 24 తర్వాత కొద్ది కంటిన్యూ చేసి నెక్స్ట్ పార్ట్ అనాలా అనేది కన్ఫ్యూజన్. పుష్ప టైప్లో 2 పార్ట్లు ఉంటాయా? అంటే చిత్తూరు రాజకీయం ఒక పార్ట్లో తీయదగినంతటి ఈజీ కాదు కదా. ఫారెస్ట్ తీస్తారు మళ్ళీ శేషాచలం అడవుల్లో, అంటే రెడ్ శాండిల్ చూపించాలి కదా మీరు. ఖచ్చితంగా ఇప్పుడు పుష్పాలు ఎలా చూపించారు అలా చూపించాలి, ఆ పాత్రలను అన్ని చూపించాలి. ఫస్ట్ రెడ్ శాండిల్ వ్యాపారం చేసింది ఎవరు, ఆయనతో నేర్చుకుంది ఎవరు, మోసం చేసింది ఎవరు, ఎలా ఎదిగారని చూపించాలా? ఖచ్చితంగా అంతే కదా. మొత్తం కూడా చూపిస్తే న్యాయం అవుతుంది. భర్త చేసే ప్రతి పనిలోనూ భర్త ఎదుగుదల కోసం ప్రతి క్షణం పాటుపడిన వ్యక్తి చెప్పండి. సీకే లావణ్య గారు, ఓకేనా? ఆమె రోల్ కూడా మంచి ఆవిడ. ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చి కంటెస్ట్ చేశారు కాబట్టి అందరూ, అంటే నేను అదే చెప్పినది, రాజకీయాలకి ముడిపడి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిది 1 or 2 minutes అయినా కూడా పాత్రలో ఎక్కడ అవసరం ఉందో అక్కడ కనిపిస్తూ ఉంటారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి గురజాల జగన్మోహనే కదా. జీసీఎన్ అను మా నాన్నగారు గురజాల చెన్నకేశ్వర నాయుడు గారు, ఓకేనా? మీ నాన్న రోల్ కూడా చూపిస్తూ ఖచ్చితంగా ఆయన కోరిక వల్లనే కదా తిరిగి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఎందుకు ఆయన కోరిక, ఎక్కడ ఆయన ఆశపడ్డాడు అనేది కూడా ఒక 1 minute ఆఫ్ 1-2 minutes ఉంటుంది ప్రతి సందర్భంలో. ఖచ్చితంగా ఈ రోల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఎవరు ఇక్కడ మాకేమని ఇస్తారా జర్నలిస్ట్? ఖచ్చితంగా మీరు నన్ను చేసిన ఇంటర్వ్యూ పాత్రని కూడా ఒక సందర్భంలో తీస్తారు. ఓకే, ఇంత చేస్తున్నారు, ఇన్ని మంచి అవకాశాలు వచ్చినాయి, ఎంత వచ్చినాయి కదా, అందరితో సఖ్యతగానే ఉంటారు, అందరినీ కలుపుకొనే పోతున్నారు, ప్రతి నిర్ణయాన్ని కూడా కూటమి సభ్యులతో అంతా మాట్లాడి తీసుకుంటారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మీరు. ఎందుకు ఈ రోడ్ వైడనింగ్ పనులు పెట్టుకున్నారంట? గతంలో రోడ్డు వైడనింగ్ అభివృద్ధి పేరిట రోడ్డు వైడనింగ్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలిచిన దాఖలాలు లేవు, అందరూ కూడా ఓటమి పాలయ్యారనమాట. అవి తెలిసి ఆ పాఠాలు మీరు నేర్చుకున్నారో లేదో తెలియదు, కానీ ఎందుకు అంత సాహసం చేయబోతున్నారు ఇక్కడ? అప్పటి నాయకులు ప్రజల్ని ఒప్పించడంలో మిస్టేక్ చేశారు అంతే, వాళ్ళు ఓడిపోలే. అంటే ఒక అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి అయిపోయిన నగరంలో రోడ్ వైడనింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా వారి సొత్తు కోల్పోతున్నారనే భావన ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రాపర్గా గైడ్ చేయలేకపోవడం. ఇప్పుడు ఒక 100/100 స్థలం ఉంది, అతను ఒక 20 అడుగులు పోతే 80/100 అంటే 8,000 మిగులుతుంది. 2,000 స్థలం అతనికి అడిషనల్గా కట్టుకునే పర్మిట్ చేశాము అంటే ఖచ్చితంగా అతను అబ్జెక్ట్ చెప్పడు, బాధపడడు. అంటే తన సొత్తు విలువ తెలిసి పబ్లిక్ పర్పస్లో ఇచ్చేస్తున్నాం అంటే ట్యాక్సెస్ కడుతున్నా, రిజిస్టర్ చేసుకున్నా, ప్రాపర్టీ వాల్యూ ప్రకారం గైడ్ లైన్స్, స్టాంప్ డ్యూటీ కట్టా, సడన్గా వచ్చి రోడ్ వైడనింగ్ అన్నప్పుడు అతని ఆవేదన ఉంటుంది. బట్ ఎటువంటి ఆవేదన ఉన్నా కూడా 1983లో నందమూరి తారక రామారావు మొట్టమొదటిసారి ఒక సినీ నటుడు అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పట్టణంలో అభివృద్ధి స్టార్ట్ చేసినప్పుడు ఇటువంటివి అనేకంగా ఉన్నాయి. తర్వాత కంటిన్యూ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోడ్ వైడనింగ్ చేసి హైదరాబాద్ని ఒక స్థానంకి తీసుకొని వచ్చాడు. అలాగే అటువంటిది మనం ఇంకా ఎక్కువగా చేయకుండా ఔటర్ అభివృద్ధి చేయాలని బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్లని, విమానాశ్రయాలు అన్నిటినీ బయటకు తీసుకెళ్ళాడు. ఇవాళ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగి వెళ్తుంటే మనం సింగపూర్ పోతున్నామా, దుబాయ్కి వెళ్తున్నామా, ఎక్కడికి వెళ్తున్నామని తెలియకుండా డెవలప్మెంట్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ రోడ్స్, బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిత్తూరు ఎప్పుడో 1990sలో వచ్చిన వాడు ఇవాళ వస్తే కూడా అదే రోడ్లు ఉన్నాయి. మీరు ఎక్కడైనా అనంతపురం పోయి చూడండి, ఎంత పెద్ద రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్స్ ఉండడం వల్ల అక్కడ ప్రాపర్టీ వాల్యూస్ చూడండి, అక్కడ డెవలప్మెంట్ చూడండి. నెల్లూరు చూడండి, ఒంగోలు చూడండి, కడప చూడండి. నిన్న మొన్న
మాజీ ముఖ్యమంత్రి కడపని ఎలా అభివృద్ధి చేశాడు అనేది వైడనింగ్స్తో. అంటే ప్రజలని గైడ్ చేసి అర్థమయ్యే విధానంలో చెప్పి వారందరినీ మమేకం చేసి వారంతటా వారు డెమాలిషన్ చేసి ప్రజలకు అందుబాటుకు తెస్తే ఇప్పుడు వారికి కూడా ఇబ్బందే కదా. వారి ఇంటి ముందర రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయి పొల్యూట్ అయిపోతూ ఉంటే ఆ డస్ట్ స్మోక్ అంతా ఎవరి ఇండ్లలోకి పోతుంది. సో ఇంకా మనం వేగంగా అభివృద్ధి చెందాలి అంటే రోడ్ వైడనింగ్ అనేది చిత్తూరు పట్టణానికి కంపల్సరీ. సో అది చేయగలిగినప్పుడు ఒక టౌన్ అభివృద్ధి చెందుతుంది. కానీ అభివృద్ధి చేస్తూ మీరేమో అభివృద్ధి అంటున్నారు, చాలామంది ఇళ్ళ స్థలాలు కోల్పోవాల్సి వస్తుంది, ఇల్లు కోల్పోవాల్సి వస్తుంది, కొంత షాప్స్ కోల్పోవాల్సి వస్తుంది, వ్యాపారస్తులు వాళ్ళ ఆర్థిక మూలాలు కోల్పోతారు కదా రోడ్డు పైన. ఇప్పుడు అమరావతి అనే పట్టణం మన ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగినాక మనకి ఎక్కడ కూడా ఉండడానికి అంత స్థలం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కేంద్రం విడగొట్టిన కేంద్రం ఉమ్మడిగా ఉండమన్నారు తప్పితే ఒక ముఖ్యమంత్రికి అక్కడ ఉమ్మడిగా ఉండమన్నప్పుడు సరైన స్థానం కల్పించలే. అలాగే మనకి ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అంటే మనం పక్క రాష్ట్రంలో ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎదగదు. ఆనాడు 2015లో చంద్రబాబు నాయుడు గారు కఠినమైన నిర్ణయం తీసుకొని అమరావతిని పూజ చేసి వర్క్ స్టార్ట్ చేస్తే ఆ రోజు రైతులు 30,000 మంది మేము మా భూములు కోల్పోతాం, పంట పండేది అంటే పంట పండుంటే మహా అంటే నా ఉద్దేశంలో 4-5 లక్షలు వచ్చినాయి అనుకోండి. రేపు రాజధాని కడితే ఒక్కొక్క రైతు 4 కోట్లు 40 కోట్లు అంటే ఆ స్థాయికి వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి వాళ్ళ పిల్లలకి కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైన ఒక ప్రపంచ పట్టంలో అమరావతి అంటే ఇలా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూపిపోతున్న మన ముఖ్యమంత్రి గారిని, అలాగే ఇచ్చిన ప్రజల్ని స్టార్టింగ్లో మిస్గైడ్ చేసింది అపోజిషన్ పార్టీ అభివృద్ధి కూడా చేయలేదు గత 5 సంవత్సరాలుగా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అనగానే అలాగే మీరు పోయి చూస్తే ఎంతలా అభివృద్ధి జరుగుతుందంటే నిధులు అనేది కానీ మా ముఖ్యమంత్రి గారి చేతికి ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే కేంద్రం ప్రపంచమంతా అమరావతిని చూసే విధంగా. ఇప్పుడు మీరు ఢిల్లీ చూసారంటే ఢిల్లీ డెవలప్ కాదు, ఎందుకంటే అది వరల్డ్ డెవలప్డ్ అయిపోయింది, క్యాపిటల్ అయిపోయింది. కాబట్టి అక్కడ వైడనింగ్లు కానీ కొట్టడాలు కానీ చేయలేకపోతున్నాం. అలాగే బయట చూస్తే నోయిడా డెవలప్ అయిపోయింది. సో కేంద్రంలో మనకి మా ఇండియా క్యాపిటల్ ఏదంటే ఢిల్లీ అంటున్నామే కానీ అభివృద్ధి అంతా నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇప్పుడు మనము హైదరాబాద్ కూడా మీరు చూసారంటే ఎక్కడ హైదరాబాదు ఎక్కడ నల్గొండలో ఇవాళ 3 కోట్లు 4 కోట్ల ఎకరా పలుకుతుంది. అంటే ఆ స్థాయికి అభివృద్ధి జరగాలి అంటే డెమాలిషన్స్ అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పి మనం డెమాలిషన్ చేయాలి. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారంటారా మీరు చెప్పేది? అభివృద్ధి చేసే ఆలోచన ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. అందరినీ నచ్చజెప్పి ఒప్పించి నేను అభివృద్ధి చేయాలనే ఉండను, ఎవరిని నొప్పించి చేయాలని లేదు. ఎందుకంటే ఈ చిత్తూరు ఇప్పటిదాకా అభివృద్ధి చెందలేదు. మీరు చూస్తే ఎక్కడిదక్కడ అదే పీసీఆర్, అదే కన్నన్ కాలేజ్, అదే గవర్నమెంట్, మీరు ఏవైనా చూడండి. ఎప్పుడూ ఆనాటి బ్రిటిషర్లు డెవలప్ చేసిన తప్పితే ఈనాడు ఏం కట్టాం మనం? ఎవరో ఒక నలుగురు సొంతంగా మన ఆనంద్ టెక్స్టైల్స్ బిల్డింగ్స్ లేదంటే జ్యువెలరీ బిల్డింగ్స్ జోయ్ అలుకాసో లేదా కళ్యాణ్ జ్యువెలరీస్ కట్టారు తప్పితే ఏం కట్టాం మనం? ఓల్డ్ కలెక్టరేట్ ఈ రోజుకి అద్భుతంగా ఉంది, 100 ఏళ్ళు దాటింది. ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టాము ఇప్పుడు, అది కూడా 100 ఇయర్స్ దాటింది. అలాగే తాలూకా పోలీస్ స్టేషన్ 100 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. జెడ్పీలో కూడా 125 ఏళ్ళ ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ప్రతిదీ మీరు పోయి కట్టడాలు చూడండి, ఆనాడు బ్రిటిషర్స్ కట్టింది. కోర్ట్ అంటే ఇప్పుడు నేను అనేది ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ అభివృద్ధిని చెప్తాలే. 100 సంవత్సరాల క్రితం కట్టిన 170 సంవత్సరాల చరిత్ర పీసీఆర్. ఎంత మారుస్తారు మీరు? నేను అనడం మార్చడం అంటే కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలిగా. 120 ఏళ్ల క్రితం కట్టింది ఈరోజు ఆ నాణ్యతని కాపాడాలి అంటే వాటర్ లీకేజెస్ ప్రూఫ్స్. మీరు పోయి పీసీఆర్ని చూడండి ఎలా ఉంది. ఒకనాడు 30 ఏళ్ల క్రితం ఫొటోస్ ఉంటే చూడండి ఎలా ఉంది పీసీ. కన్నన్ కాలేజ్ చూడండి. నేను అనేది ఇది అదే అని కాదు. సరే, అభివృద్ధిలో భాగంగా రోడ్ వైడనింగ్ చేయడం మంచిదే. మీరు మనసాక్షి మీద ప్రమాణం చెప్పండి, రోడ్ వైడనింగ్లో భాగంగా ఎవరి ఇల్లు కానీ ఎవరి ఆస్తి కానీ అక్కడ ఉన్న పార్టీలకు అతీతంగా నిర్దాక్షిణంగా కూల్ చేస్తామని ప్రమాణం చేయగలరా? డెఫినెట్గా. ఆడ టీడీపీ వాళ్ళు ఉంటే అలా క్రాస్ అభివృద్ధిలో ఎవరు అడ్డు వచ్చినా వినే క్వశ్చనే లేదు. టీడీపీ అయినా ఏ పార్టీ అయినా మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ ఎవరైనా చిత్తూరు అభివృద్ధి కోసం రోడ్ వర్క్ చేస్తున్నాం తప్పితే అక్కడ ఏదో నా ఇల్లు ఉండడం కానీ లేదా నా బంధుమిత్రుల ఇండ్లు ఉన్నాయని కానీ నేను రోడ్ చేస్తలేదు కదా. చెప్పడం ఏమంటే 2,10,000 మంది ఓటర్లలో ఒకవేళ ఒక 10,000 మందికి అన్యాయం జరిగిపోయినంత మాత్రాన నేను ఓడిపోతానని నేను భావించను.
వాళ్ళల్లో కూడా వాళ్ళ ఆస్తి విలువలు కానీ పట్టణ అభివృద్ధిలో వారు కూడా సంక్షేమానికి తోడ్పడతారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం గవర్నమెంట్ ఆస్తులే, హైకోర్టు ఉంది గవర్నమెంట్దే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్దే, ముందర రైల్వే స్టేషన్ గవర్నమెంట్దే, వక్స్ బోర్డ్ గవర్నమెంట్దే, తర్వాత మళ్ళీ ఇంకొంచెం దేవాదాయ శాఖ భూమే ఉంది, తర్వాత పీసీఆర్. సాధ్యమైనంత వరకు లెఫ్ట్లో ఎక్కువ తీసుకొని రైట్ సైడ్ ఇప్పుడు ఏవో కొన్ని పోయినా కూడా వాళ్ళకి ఆ టీడీఆర్ బాండ్స్ కానీ అవన్నీ కల్పించడం వలన అందరూ సంతోషపడతారని ఖచ్చితంగా నేను భావిస్తాను. టీడీఆర్ బాండ్ల పేరు చెప్తేనే స్కాములు గుర్తొస్తాయి కదా, కోట్లు దొబ్బేశారు కదా గత ప్రభుత్వం చెప్పడము. ఆ గత ప్రభుత్వంలో జరిగిన అన్ని స్కాముల్ని మనసులో పెట్టుకుంటే ఏది అభివృద్ధి జరగదు. అంటే నేను అనడము, ఏ బిల్డింగ్ అయితే డెమాలిషన్కి మనం రాస్తామో ఆ సర్వే నెంబరు, ఆ సైట్ నెంబర్, డోర్ నెంబర్తో ప్రాపర్ బాండ్ ఇచ్చి ఆ బాండ్ను అమ్మమంటే వారు దాన్ని తీసుకెళ్ళి అమరావతిలో అమ్ముకున్నా, లేదా ఈసారి మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితిలో కూడా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాల్లో చాలా కఠినంగా ఉంటారు. నా ఉద్దేశం ఇప్పుడు మనకి టీడీఆర్ అవసరం కాబట్టి మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు ఖచ్చితంగా వీటిపైన ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. జరిగిన తప్పులు కాకుండా దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే దీనిపైన ఒక మంచి నిర్ణయం వస్తుంది, దాని ప్రకారమే పోతామని మేము కూడా. కార్మిక శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు నాకు తెలుసు వయసులో సమకాలీకులే ఉంటారనమాట, ఎలా ఉంది రిలేషన్ మీకు? బాగుంది. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మంచి స్నేహితుడు. అన్ని అంటే మనం ఏదైనా అడిగినా కూడా దాన్ని డిస్కస్ చేసుకొని ఎమ్మటే సాల్వ్ చేసే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి. చిత్తూరుని స్మార్ట్ సిటీగా మార్చి తీరుస్తా అని మీరు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. డెఫినెట్గా ప్రజలందరినీ తీసుకొని పోయి సంతపేట రోడ్ వైడనింగ్ ముందు ఎలా ఉండింది, వైడనింగ్ అయిన తర్వాత సంతపేట ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది హై రోడ్ వారికి కూడా ఒక మీటింగ్ పెడతాము. మీటింగ్ పెట్టి ఖచ్చితంగా వారిని ఒప్పించి చేస్తాం. ఎవరిని నొప్పించి అభివృద్ధి చేయడానికి ఏ ఒక్కరి సొంతానికి కాదు కదా. హై రోడ్ అనేది ప్రజలందరికీ, అది చిత్తూరు పట్టణాన్ని మురకంబట్టు వేలూరు క్రాసింగ్ చేసే ఒక ప్రాంతము. టౌన్లో అందరూ వచ్చి కూడా రోడ్ యాక్సెస్ తీసుకునేది. సో అభివృద్ధి అన్నాక కొన్ని తప్పవు కదా. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, అభివృద్ధి మీద ఇంత ఫోకస్ పెట్టారు కదా. మరి ఈ సంతపేట, గుడిపాల, గంగనపల్లి ఈ ప్రాంతాల్లో పేకాట, లాటరీ విస్తృతంగా ఆడుతున్నారంట. మరి వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? మా ప్రభుత్వం వచ్చినాక ఎటువంటివి కూడా ఎక్కడా జరుగుతలేదు. మీరు ఎవరినైనా ప్రజల్ని కూడా పోయి మీకు మీడియాకు స్వతంత్రం ఉంది, పోయి అడగచ్చు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల తరువాత, అంటే నెల సమయం పట్టింది ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేకి, అధికారుల మార్పిడి జరగడానికి, ప్రభుత్వం మేము కూడా సెటరేట్ అవ్వడానికి. ఎక్కడ కూడా లాటరీలు కానీ, పేకాట కానీ, అదే కల్తీ మద్దు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇల్లీగల్గా ఏవి చిత్తూరులో జరుగుతాయి. మీరు ఓపెన్గా పోయి ఎక్కడైనా కూడా కనుక్కోవచ్చు. కట్టుబడి ఉంటారు దీనికి? 100% ఎంక్వైరీ చేస్తాం, పోయి చేయొచ్చు. డెఫినెట్గా వీడియోలు తీసుకోరా. నేనేమంటానంటే, మేము జరగనీయకుండా కఠిన చర్యలు అయితే తీసుకున్నాం. మేబీ ఎక్కడైనా జరిగింది మీరు తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సందు గొంతులో ఒక ఇంట్లో ఏం జరిగేది నేను పోయి చూడలేను కదా. నేను మా అధికారులకి, మా ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖకు కానీ మీరు ఎవరినైనా విచారించవచ్చు. నేను పబ్లిక్గా 10 సార్లలో 10 డిబేట్లలో చెప్పండి, దేన్ని ఎంకరేజ్ చేయొద్దండి, అది ఈ పార్టీ ఆ పార్టీ వ్యక్తి అనే సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోండి అని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి. ఎమ్మెల్యే మంచోడు, చిత్తూరు అభివృద్ధి కోసం ఆయన చాలా తపన పడుతున్నాడు, చాలా మంచి వ్యక్తి. కానీ ఆయన తమ్ముడు జీవన్ రూపంలో కాస్త చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. అంటే మేబీ నేను ఈ విషయాన్ని ఏదో నా సొంత తమ్ముడని డిఫర్ చేయను. ఎలక్షన్ సమయంలో పని చేయడానికి నమ్మకస్తులు కావాలి కాబట్టి బంధువర్గమో, తమ్ముడో లేదా బంధువులో ఉండుంటారు. ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేసే సందర్భం వచ్చినప్పుడు కానీ నేను కూడా చిత్తూరుకి వచ్చి కొత్త, అంటే నేను పుట్టి పెరిగినా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన వాడిని. 22 ఏళ్ళ గ్యాప్లో గబాని ఎవరు ఏమి అనేది నాకు కూడా నా నోటీస్కి ఉండదు. గబాని ఎవరికి చెప్తాను? నా పక్కన ఉన్న తమ్ముడో నాయకులకోనో మేము గైడ్ చేస్తాం. యాజ్ ఎ ఎమ్మెల్యే తమ్ముడుగా కొందరు అతన్ని కోఆర్డినేట్ చేసుకొని పని చేయాలని ఎక్కువ అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే ప్రతి విషయాన్ని కూడా ఎమ్మెల్యేతో చర్చించలేం కదా అనే సందర్భంలో అక్కడ ఏమైపోతుందంటే, అతను కూడా కొత్తే కాబట్టి, ఇప్పుడు నాకే రాజకీయాలు కొత్త అన్నప్పుడు నా తమ్ముడికి ఏముంటుంది. సో అతన్ని కొన్ని ఫస్ట్ అంటే 1-2-3 మంత్స్ వరకు కొద్దిగా మిస్కమ్యూనికేట్ అయిన మాట అయితే నిజమే. ప్రతిదీ అతనికి చెప్పి చేసేసేవారు. అంటే అతను చెప్పిన, వాళ్ళు అడిగినది మనం చేయమని చెప్పచ్చా లేదు తెలియని సందర్భాల్లో కొన్ని చేశాడు. తర్వాత ఇప్పుడు గత 2 నెలల నుండి ఓన్లీ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ తప్పితే
ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క పనిలో కూడా అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. సెటరేట్ అయిపోయింది. టైం పట్టింది. అంటే ఇప్పుడు నేను కూడా టైం తీసుకొని సెట్ చేయాలి కదా. ఎవరు ఏం తెలియక ఎవరు వస్తారో, అది ఏ పార్టీ వ్యక్తి. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నా పార్టీ నా క్యాడర్ అని మాట్లాడకూడదు. నేను ప్రజలకు ఎమ్మెల్యే. సో ప్రజలు ఎవరైనా రావచ్చు నా దగ్గరికి, అది ఈ పార్టీ ఆ పార్టీ అనిలే. సో నాకు కూడా రికగ్నైజేషన్ తెలియదు కాబట్టి కొందరు తమ్ముడిని పోయి కలిసేవారు. అతనికి తెలియని సందర్భంలో కొన్ని మేబీ 1 or 2 జరిగినవి నా నోటీస్కి వస్తానే ఎమ్మట అతన్ని కూడా గైడ్ చేయడం జరిగింది. అతను కూడా బెంగళూరులో ఉంటాడు. ఎవరు మాకు చిత్తూరులో వచ్చి ఇక్కడ మీరు చెప్పినట్టు ఏవో చిన్న చిన్న వ్యాపారాలను ఎంకరేజ్ చేయాలని కానీ సంపాదించుకోవాలనేది మా ఇద్దరికీ లేదు. అతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని. అతనికి అక్కడ కావాల్సిన సొంత ఇండ్లు బాడుగులు వస్తాయి. ఒక మనిషికి ఎంత కావాలో అంతకంటే బాగానే దేవుడు ఇచ్చాడు. సో మా ఫ్యామిలీలో అందరూ కూడా, మా సిస్టర్ కావచ్చు, బ్రదర్ ఇన్ లా కావచ్చు, నా బామర్దలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నియర్లీ అబౌట్ 50 మంది దాకా బిల్డర్స్ మారుతల్లి వైట్ఫీల్డ్ ఏరియాలో. సో ఎవరికి కూడా చిన్న చిన్న వాటిలలో వచ్చి డబ్బు తీసుకోవాలని కానీ ఆ పనులు చేయాలనే ఒక భావన మా టీంలో ఎవరికీ లేదు. సంతోషం, అలా ఉంటే చాలా మంచిది. ఇకపోతే టైమ్స్ ఆఫ్ చిత్తూరు సినిమా గురించి ఇంకా డిస్కషన్లో ఉన్నాము, చర్చలు జరుగుతున్నాయి అన్నారు కదా. అయితే ఇక్కడేమో మీరు చర్చలు జరుగుతున్నారు, మరోవైపు చూస్తే జనవరి 15న ఫస్ట్ పోస్టర్ విడుదల కాబోతుంది. విజయవాడలో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల కాబోతుంది అంటున్నారు. ఆ టైంకి అవ్వచ్చు, లేదా కొద్ది టైం తీసుకొని అవ్వచ్చు. అంటే కథాపరమైన కొన్ని సున్నితమైన విషయాల్ని ఇంకొంచెం చర్చించి తీయాల్సిన ఇది ఉందని నేను గైడ్ చేయడం జరిగింది. దానివల్ల మేబీ టేక్స్ టైం అంతే. మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీద చేస్తున్నారంట. అంటే ఎవరి చేతుల మీదుగా అనేది వారికి వదిలిపెట్టాను. నేను ఆయన ప్రొడక్షన్ హౌస్ నిర్మాత. ఒక డైరెక్టర్ తన తీయబోయే సినిమాని ఎవరితో లాంచ్ చేయాలి, ఎలా దాన్ని టేక్ ఆఫ్ చేయాలనే ఫ్రీడమ్ అనేది కంప్లీట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వదిలిపెట్టాను. డెవలప్మెంట్ విషయంలో బాగా ఫోకస్ చేశారు. పాత బస్ స్టాండ్ ఏరియాలో మొత్తం కాంప్లెక్స్ అదంతా కూడా, అది కూడా ఖచ్చితంగా పీపీఏ మోడల్లో ఫార్మెట్ అంతా రెడీ చేసుకున్నాం. అక్కడ ఉన్న వారికి ఒక దారి చూపించి వారిని అక్కడ నుండి షిఫ్ట్ చేయాలని కొన్ని షాప్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. అది ఒక 10 daysలో పూర్తవుతుంది. అక్కడ ఉన్న వారిని అంతా అక్కడికి షిఫ్ట్ చేస్తాం. 500 కోట్ల నిధులు కూడా అప్పుడే, 500 కాదు 350 crores ముఖ్యమంత్రి గారిని అడిగాము. ఇందులో భాగంగా అక్కడ ఒక కాంప్లెక్స్ మాల్ కట్టడానికి, అలాగే చిత్తూరు ఉన్న కంప్లీట్ రోడ్స్ వైడనింగ్కి కావచ్చు, లేదా రోడ్ డెవలప్మెంట్కి కావచ్చు, అడవిపల్లి రిజర్వాయర్ నుండి నీళ్లు రావడానికి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వాళ్ళం అవుతాము. ఈ లిల్లీ బ్రిడ్జ్ అని మన కాణిపాకం చిత్తూరు కనెక్టింగ్ ఓల్డ్ 100 years బ్రిడ్జ్ అది. అక్కడ ఒక కాలువ దాదాపు 100-120 అడుగులు ఉన్నింది, కాస్త 40 అడుగులకు వచ్చేసింది ఎన్క్రోచెస్ మీదుగా. సో దాన్ని ఇప్పటికైనా కట్టడి చేసి అటు ఇటు రిటర్నింగ్ వాల్ కట్టి ఫ్లడ్స్ రాకుండా చూసుకోగలిగితే, నీవా నది, వీటన్నిటికీ కలిపి ఒక 520 కోట్ల ఎస్టిమేషన్ వేశారు. ఇంత షార్ట్ పీరియడ్లో ఎలా ఆలోచించారు? గతంలో ఎంతో మంది పాలకులు ఇక్కడ వచ్చారు పోయారు కదా, మరి ఎవరికి లేని ఆలోచన అసలు ఆ నీవా దగ్గర రిటర్నింగ్ వాల్ కట్టాలి, వర్షాలు వస్తే వరద ముంపు తట్టుకోవాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి గారు నన్ను ఎప్పుడైతే విజయవాడ వరదలు వచ్చినప్పుడు నన్ను ఇన్ఛార్జ్గా అక్కడికి రమ్మడం జరిగింది. నేను వెళ్ళి విజయవాడలో ఈ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్నిందో అక్కడ నన్ను ఇన్ఛార్జ్గా నియమించారు. సో అక్కడ నేను రిటర్నింగ్ వాల్ చూసా. సో ప్రజలు ఎక్కడైతే ఇండ్లు ఎందుకు కట్టుకున్నారమ్మా ఈ కాలువ పక్కన అంటే, ఆనాడు మాకు రంగా గారు ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడే కట్టుకున్నాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే చనిపోతాం అన్నారు. సో ముఖ్యమంత్రి గారు 2014లో వీరి కోరిక మేరకు వీళ్ళని షిఫ్ట్ చేయలేమని భావించి అక్కడ డబ్బులు ఖర్చు అయినా రిటర్నింగ్ వాల్ కట్టేస్తే ఆ ఫ్లో వెళ్ళిపోయి వీళ్ళకి ఫ్లడ్ రాకుండా ఉంటుందని భావించి ఒక స్థాయి దాకా తెచ్చారు. తర్వాత క్రమంలో మనం అనుకోకుండా ప్రభుత్వం కోల్పోయినాక వైఎస్ఆర్ పార్టీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. సో సడన్గా ఫ్లడ్ ఎక్కువ అయిపోయినప్పుడు అక్కడికి వాటర్ ఫ్లో అయిపోయింది. సో నేను ఇన్ఛార్జ్గా వెళ్ళి అవన్నీ చూసిన వ్యక్తిగా ఎలక్షన్ సమయంలో అదంతా తిరిగాను కాబట్టి మాకు కూడా ఎప్పుడైనా వరద ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైనా జరిగిందని పాస్ట్కి పోతే ఘోరమైన ఒక సందర్భం చిత్తూరుకు కూడా జరిగింది. సో ఇటువంటిది మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉండకూడదు కాబట్టి ఆ లిల్లీ బ్రిడ్జ్ని క్యాలిక్యులేట్ చేశాను. ఎన్ని ఇయర్స్ అయింది, ఎందుకు అది వైబ్రేట్ వస్తుంది, మా ప్రభుత్వంలో అది ఏదన్నా చిన్నది జరిగి అపశృతి జరగకూడదని భావించి ముఖ్యమంత్రి గారికి దానికి సంబంధించిన మొత్తం ఒక ఇది రెడీ చేసుకోపోయి పెట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఫైనాన్షియల్స్ చూసుకొని శాంక్షన్ చేద్దామని దానికి శాంక్షన్ అని ఎంక్వైరీ చేయడం, అంటే ఇది ఎంతవరకు అవసరాలు ఉన్నాయి చూసి
చేయండి అని చెప్పి రాయడం పూర్తి చేసి చంద్రబాబు గారు కూడా మంచి పేరు కదా, ఆయన సొంత జిల్లా కదా ఇది. అదే డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు ఉంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. బట్ ప్రభుత్వం డెఫిసిట్లో ఉంది. ఇక 20 ఏళ్ళు తాగేవాడి పైన కూడా లోన్ తీసేసిన గత ప్రభుత్వము మనం నిధులు మనం ఎవరినైనా అప్పు అడిగినా కూడా మీకు అప్పు ఇస్తే మీరు ఎలా కడతారో అని అడిగినప్పుడు కట్టడానికి సోర్సే లేని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74 ఇయర్స్లో ఆయన ఇంత కష్టపడుతున్నాడంటే ప్రజల కోసమే కదా. సైనిక్ స్కూల్ ఏర్పాటు ఎంతవరకు వచ్చింది? అంటే మా వర్క్ కంప్లీట్ చేశాము. ఇక కేంద్ర పరిధిలో ఉంది. ఇక కేంద్రం అనౌన్స్ అయితే మనకి డెఫినెట్గా అది శాంక్షన్ వస్తుంది. మారుతి సుజుకి స్పేర్ పార్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రీ రాబోతుందన్నారు. అవును, ఖచ్చితంగా. ఏదైతే ఈ బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే చిత్తూరు మీదుగా మన సిఎంసి ఎక్కడైతే రామాపురం దగ్గర ఉందో అక్కడ ల్యాండింగ్ పాయింట్ ఉంది. అలాగే తరచూరు ఎక్స్ప్రెస్ కూడా అక్కడే వచ్చే రింగ్ ల్యాండింగ్ ఉంది. అలాగే బుల్లెట్ ట్రైన్ ఏదైతే అనౌన్స్ చేసిందో కేంద్రము అది కూడా వయా మన చిత్తూరు మీదుగా తిరుపతి, మళ్ళీ చిత్తూరు మీదుగా బెంగళూరు మైసూరు ఉంది. సో గాడ్ గిఫ్ట్ ఏమంటే 2 ఎక్స్ప్రెస్ హైవేస్ చిత్తూరు పట్టణాన్ని లింక్ చేస్తూ చెన్నై బెంగళూరు, చెన్నై ఈ ఆంధ్ర పోర్ట్లకి కనెక్టివిటీ ఉంది. కాబట్టి మారుతి సుజుకి వారిని మేము అప్రోచ్ అయ్యాం. సౌత్ ఇండియాలో మీరు ప్లాంట్ పెట్టండి, సౌత్ ఇండియన్సే ఎక్కువ మీ వాహనదారులు కొనేది, కానీ సేల్స్ పరంగా కూడా మాది సౌత్ ఇండియా ముందంజలో ఉంది. కాబట్టి మా చిత్తూరులో మీకు ఒక ల్యాండ్ ఉంది, దీన్ని మేము ఇస్తాము అన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రపోజల్ పెడితే ఖచ్చితంగా ఆయన మీరు మీ కలెక్టర్ ద్వారా ఇదన్నీ రిపోర్ట్ చేసి వారితో మాట్లాడమన్నారు. మేము మాట్లాడడం జరిగింది. వారు ఇన్స్పెక్షన్కి వచ్చి మా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయ్యి ఓకే అయితే ఖచ్చితంగా అది మన చిత్తూరుకే తీసుకొని వచ్చే విధంగా మేము పోరాడుతున్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేయదలిచిన ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, మీకు కరప్షన్ అనేది లేకోకుండా సింగిల్ విండోలో వాళ్ళకి అనుమతులు ఇప్పించగలరా? ప్రభుత్వం ఇస్తుంది అని పదే పదే చెప్తున్నప్పుడు ఎమ్మెల్యేగా నాకేం అబ్జెక్షన్ ఉంటుంది? ప్రభుత్వం ఆడిచ్చిన లోకల్గా ల్యాండ్ అక్వైర్ చేయాల్సింది అంతా కూడా మీ ఆధీనంలోనే, అధికారం అంతా మీ ఆధీనంలోనే ఉంటారు కదా. ఎమ్మెల్యేకి మామూలు ముట్ట చెప్పకుండా ఎవరైనా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయగలరా? ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల పరిశ్రమలు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోతున్నట్టే గతం నుంచి తీసుకున్న కేవలం ఎమ్మెల్యేల యొక్క పనితీరు కారణంగా, ఎమ్మెల్యేల యొక్క లంచగొండితనం కారణంగానే వెళ్ళిపోతున్నాయి. అందుకు మీరు దూరంగా ఉంటారా? ఈరోజు మీ సుమన్ టీవీ ద్వారా యావత్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే చిత్తూరు పట్ల ఆసక్తి ఉందో, మీరు ఎవరైనా చిత్తూరుకు వచ్చి నేను ఇండస్ట్రీ పెడతాను అని చెప్పి మీరు ప్రపోజల్ ఇస్తే వితిన్ 30 days లోపల మీకు ల్యాండ్ అలాట్మెంట్తో పాటు మా ముఖ్యమంత్రి దగ్గర మీరు చెప్పినట్టే సింగిల్ విండో పర్మిషన్ ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నేనే తీసుకుంటాను. పక్క నేనే చెప్తున్నాను కదా. సరే, మీరు మరి గమనించండి, ఔత్సాహికుల పరిశ్రమలు పెట్టాలనుకునేవారు 30 రోజుల్లో అది సింగిల్ విండోలో అనుమతులు ఇప్పిస్తారంట. ఒక్కసారి చెక్ చేసుకోండి వచ్చి. మీరు పైగా రెండోది ఏం ఆలోచించాలంటే, నేను కూడా ఒక పారిశ్రామికవేత్త, వ్యాపారస్తునే. నాకు ఎదుటోడి కష్ట నష్టాలు తెలుసు కాబట్టి నేను ఫస్ట్ పరిశ్రమలు వస్తే పక్కన ఒక 10 ఎకరాలు ఉంటే పెరుగుతుంది చాలు అనుకునేవాడిని తప్పితే ఎవరైతే ఆ ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చిన వాడిని వాడు అడిగితే నాకు ఇవ్వగలిగేది ఏముంటుంది? వాడికంటే నేను గొప్ప స్థాయిలోనే ఉన్నా. అతని దగ్గర నేను తీసుకొని నేనేమి కొత్తగా ఎదగాలి అనే ఆలోచన లేదు కదా. నాకు ఇక్కడ 4 ఇళ్ళు ఉండే, బెంగళూరులో 4 ఇళ్ళు ఉండే, వాణిజ్య కాంప్లెక్స్లు ఉండే, బాడుగులు వస్తున్నాయి, అంతో ఇంతో ల్యాండ్ బ్యాంక్ ఉంది. కొత్తగా నేను వచ్చే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే 1 కోటి, 4 కోట్ల, 10 కోట్లు, 50 కోట్ల పెట్టేవాడిని నేను ఇబ్బంది పెట్టి నా నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయలేనుగా. బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి మీకు కదా, అందుకే అంత బరువు మోస్తున్నారు. కుడి చేయి చూడండి, ఆ చెయ్యి వంగిపోతుంది బరువు మొయ్యలేక. చెయ్యి ఎత్తండి కొద్దిగా, అంత బరువు అది మొయ్యలేకపోతుంది. ఈ చెయ్యి కూడా అట్లే ఉంది, మెడ చూస్తే వంగిపోయిందండి ఆ బరువు మొయ్యలేక. ఇన్ని బరువు బాధ్యతలు పెట్టుకున్నారు, ఎలా మోస్తున్నారు అసలు? ఇష్టంతో కూడుకున్నది బరువైనా ప్రేమతో స్వీకరిస్తాం కాబట్టి ఇది బరువు తెలుస్తలేదు. ఎమ్మెల్యే అయిన వెంటనే మే రాముదాకు ఏమి చెప్పి వైసీపీని వీళ్ళు టీడీపీలకు తీసుకొచ్చారు అంటే వారికి కూడా అభివృద్ధి చేయాలని ఆశ ఉన్నింది, కానీ ఏమీ చేయలేకపోతున్నామనే భావన ఉన్నింది. ఎప్పుడైతే నాతో మాట్లాడిన తర్వాత ప్లస్ నేను చేసిన కొన్ని మంచి పనులు, యాక్చువల్గా వాళ్ళు ఉన్న ఏరియాలో కూడా నేను తోపుడు బండ్లు కావచ్చు, టిఫిన్ వెహికల్స్ కావచ్చు, అనేకవి వాళ్ళ ఆ సరౌండింగ్లోనే ఒక 20-25 దాకా ఇచ్చా. సో అందరూ నా గురించి మంచిగా చెప్తుంటే తనకి కూడా కనీసం అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలోనైనా ఈయన కింద నేను పని చేసి ఈ పదవి తీసుకున్నందుకు దానికి ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆవిడ ఆశపడి వచ్చి పార్టీలో చేరడం జరిగింది తప్పితే
ఇక మిగతా వారు కూడా ఆల్మోస్ట్ ఎవరైతే ఒక 20-22 మంది జాయిన్ అయ్యారో ఈరోజు ఇది ఒక టౌన్ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి మున్సిపల్ అనేది గుండెకాయ లాంటిది. అంటే మున్సిపాలిటీ బాగుంటే తప్పితే అభివృద్ధి చేయలేము. పవర్స్ అన్ని అక్కడే ఉంటాయిలేండి. పవర్స్ అనేది స్థానిక సంస్థల్లో కార్పొరేషన్ లోనే మీ పవర్స్ అన్ని కేంద్రీకృతం. ఇప్పుడు ఎమ్మెల్యే రూరల్ ఏం చేస్తాడు? కార్పొరేషన్ చేతిలో ఉంటేనే ఎమ్మెల్యే ఏమైనా చేయగలుగుతాడు. అదేనా అంటే మున్సిపల్ ద్వారానే ఒక నియోజకవర్గంలో టౌన్ లాంటి జాగాలు అంతే అభివృద్ధి చేయగలిగేది. సో అభివృద్ధికి కావాల్సిన నిధులన్నీ మున్సిపాలిటీలో ఉండి నేను గెలిచాను కానీ ముగ్గురే ఉన్నారు మా పార్టీలో. ఆ ముగ్గురితో నేను ఏం చేయలేను కదా. కాబట్టి వారందరినీ పిలిచి మాట్లాడగానే ప్రతి ఒక్కరు కూడా నేను పిలిచిన ప్రతి ఒక్క వ్యక్తి అయితే వచ్చారు. 1 or 2 వాళ్ళు అన్నారు. ఎవరికి కూడా మీరు ఎవరినైనా పోయి వారి ఆత్మసాక్షికి మీరు భగవంతుడి పైన ప్రమాణం చేసి వారిని అడగచ్చు, నన్నే అడగచ్చు. నేనైతే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుండి మేయరు, డిప్యూటీ మేయరు, ఇంకొక 20 మంది వచ్చారో ఏ ఒక్కరికి కూడా 1 లక్ష రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాలి. నేను ఒక్కటే కోరుకున్నాను, నేను ఎమ్మెల్యే అభ్యర్థినైనా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలంటే మీ అందరు సహకారం కావాలి. అందులో గవర్నమెంట్ మాది కాబట్టి మీరందరూ వస్తే మీకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది. మీరు కూడా మీ ఒక పరిధిలో రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు ఉంటుందని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చారు, కష్టపడుతున్నారు. మీరు వారిని కూడా కలవచ్చు, వారితో కూడా డేటా తీసుకోవచ్చు. ఎక్కడ కూడా భావభేదాలు లేకుండా అందరికీ సమానంగా అక్కడ మళ్ళీ టీడీపీ నాయకుడిని కూడా వాళ్ళిద్దరితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని పని చేసుకుంటున్నారు. బాగుందా రియల్ ఎస్టేట్ వ్యాపారం బెంగళూరు అండి? పర్వాలేదు, భగవంతుడి ఆశీస్సులతో బాగానే ఉన్నామన్న. సినిమా తీస్తున్నారు, దాదాపు 70 బోర్లు సొంత నిధులతో వేసారంటే మీరు నియోజకవర్గంలో? 70 కాదు 42 బోర్ల వరకు పట్టణం టౌన్లో వేసాము, ఒక 6-7 బయట వేసాము. దీంట్లో ఒక 20 దాకా మున్సిపల్ వాళ్ళు వాళ్ళ పరిధిలోకి తీసుకొని వాళ్ళే చేశారు. ఎక్కడో కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్న కాడ నాకు నచ్చిన కొన్ని సందర్భాలు అవి వాళ్ళు మున్సిపల్ నుండి చేయలేము. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీ లోపల నీళ్లు లేదు, బీసీ హాస్టల్ అన్న సరే అటువంటి వాటికి నేనే వేస్తాను లేకపోయి వేయబోమని నేను బోర్లు వేయించాను. ఇంకొన్ని పబ్లిక్ యూసేజ్ ఉన్న కాడ ఇది పబ్లిక్ మేమే హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము చేస్తామని మున్సిపల్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. గురజాల జగన్మోహన్ గారిలో మంచితనం చాలా ఎక్కువ అయిపోయింది అంటున్నారు. అంటే నా బాధ్యత అంటున్నా, మంచితనం కంటే కూడా నేను ఇది చెప్పే కదా ప్రజల కోసం వచ్చింది. సో నాకున్న టైము, నాకున్న ఆ బాధ్యతని పూర్తి చేసే వరకు అలాగే కనిపిస్తాను ప్రజలు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత మద్యం పాలసీ విధానం వచ్చింది. ఆన్లైన్లో అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు అనమాట, 2 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి. అయితే రాష్ట్రంలో ఎవరికి వచ్చినా కూడా టీడీపీ వాళ్ళు మాత్రము వాళ్ళని చావబాది, చితకబాది వారికి వచ్చిన షాపుల్ని బలవంతంగా లాక్కున్నారు. ఓకేనా, బలవంతంగా లాక్కున్నారు. కానీ చిత్తూరులో మాత్రము ఆన్లైన్ విధానంలో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మద్యం షాపులు వచ్చాయంటున్నారు. తద్వారా మీ పార్టీ వారు చాలా నష్టపోయాము, ఏదో మద్యం షాపులు వస్తే. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటేమంటే మా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలని పదే చెప్తుంటారు. నేను కూడా ఆయన ఫాలోవర్ కాబట్టి నేను ఇక్కడ నన్ను చాలామంది వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అన్న మీరే వేసి మీరే అందరికీ ఇవ్వండి అని. నేను ఫస్ట్ నుండి కూడా బెంగళూరు లాంటి పబ్ కల్చర్ ఉన్న ఏరియాలో కూడా నన్ను ఎందరో వచ్చి అప్రోచ్ అయినా కూడా నేను ఒక మద్యం షాప్ కానీ, లిక్కర్కి కానీ, ఆ వైన్ షాపుల జోలికి కానీ బిజినెస్కి పోదలుచుకోలేదు. ఎందుకంటే మా ఈ జిల్లా నుండి ఆదికేశవుల నాయుడు గారిని చూశాను నేను, అలాగే నెల్లూరు మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం, అలాగే విజయ్ మాల్యాన్ని చూశా. ఇంకా చాలామంది తమిళనాడులో కూడా అనేక సందర్భాల్లో కొందరిని చూశాను నేను. ఇంత చూసిన వ్యక్తిగా నాకు మద్యం పైన ఇష్టం లేదు వ్యాపారం, కాబట్టి ఫ్రీడమ్ ఇచ్చేసా, ఎవరైనా వేసుకోండి, ఎవరికి వచ్చినా వాళ్ళు చేసుకోండి అని. ఆ సందర్భంలోనే కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వేశారు కానీ వాళ్ళకి రాలే. దాన్ని నేను మళ్ళీ ఇంకొకరికి వచ్చిన దాన్ని రౌడిజంగానో ఇంకొక అధికారంగానో పెరుక్కొని వాళ్ళకి ఇవ్వాలి అనే ఆ బ్యాడ్ ఇంటెన్షన్ నాలో లేదు. ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకోమని చెప్పాను. ఫైనల్గా చిత్తూరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కలిసి వస్తే మన ఊరు మనం అభివృద్ధి చేసుకుంటే మనం అభివృద్ధి చెందినామనే భావన ఉంటుంది అంతే. లోకేష్ గారు రెడ్ బుక్ లాగా జగన్మోహన్ గారికి ఏమైనా రెడ్ బుక్ ఉందా? ఇప్పటికైతే రెడ్ బుక్ రాయలేదు. అభివృద్ధిగా మీరు చెప్పినట్టు అభివృద్ధిలో ఎవరైనా రాజకీయ పరమైన కుట్రలు పన్ని అభివృద్ధి కానికుండా చేస్తే మాత్రం నా దగ్గర రెడ్ బుక్ కాదు, రెడ్ లైన్స్ ఉంటాయి. అంటే అభివృద్ధికి ఎవరు అడ్డుపడినా నేను ఒప్పుకోను. అంత తప్పితే నేను బుక్లో రాసి పెట్టుకోవడం నాకు ఇప్పుడు దెర్ ఈజ్ నో టైం. ఉన్న ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 6 నెలలు మళ్ళీ ఎలక్షన్ సమయంలో ఏం చేయలేము. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది.
ఉన్న 4 ఇయర్స్ టైం లైన్స్లో మనం ప్రజలకు ఏమేమైతే గత ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చామో వాటిని పూర్తి చేయడానికి టైం లైన్ లేదు అంటున్నా. కాబట్టి దీనికి ఎవరు అడ్డుపడినా ఫస్ట్ నేను వారి ఇంటికి వెళ్ళి నచ్చజెప్పుతా. దాన్ని వాళ్ళు వినకపోతే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముందో దాన్ని పాటించమని. రెడ్ లైన్స్ లోకి ఎత్తారా? అంటే రెడ్ లైన్స్ అని బెదిరించడం కాదు, ఒక్కరి వల్ల అభివృద్ధి ఆగిపోకూడదు అనేది నా భావన. చూద్దాం, రెడ్ లైన్స్ కు అందరూ కూడా చాలా దూరంగా ఉండాలి. మీకు అవసరం రాకూడదని కోరుకుంటున్నాను. అందరూ కలిసి రోడ్డే కాదు, అభివృద్ధిని అందరూ కలిసి చేసుకుంటే అందరూ అభివృద్ధి చెందుతామనేది నా భావన. కలిసి ఉంటే కలదు సుఖము అని ఏదైతే అంటారో అందరూ కలిసి ఉంటామంటున్నా నేను. ఇక్కడ ఎవరికి కూడా మీరు గమనించారో లేదో, పార్టీ వచ్చిన అధికారంలో కొన్ని రోజులు అందరూ హడావిడిగా ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో రకరకాల ఊహించారు. ఎక్కడ కూడా నేను ఎవరికైనా ఒకటే చెప్పా, మనకి ప్రజలు అభివృద్ధి చేస్తామని ఓటు వేశారు కాబట్టి ఆ అభివృద్ధి పైనే మనం కాన్సన్ట్రేషన్ పెడతాం తప్పితే అనవసరమైన వాటిపైకి ఎవరు పోవద్దండి అని చెప్పి పని చేసుకొని పోతున్నాం. ఇదే దృక్పథంతో మీరు చివరి వరకు కొనసాగాలని, ఒక మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్న ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న.